బీట్రూట్‌తో ఇంతకుముందు బీట్రూటు హల్వా అయితే చేశాను. ఇప్పుడు బీట్రూటు యూజ్ చేసి కరాచీ హల్వా అంటారు కదా! కరాచీ బొంబాయి హల్వానో సంథింగ్ దాని పేరు కరాచీ హల్వానే నాకు తెలిసి ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. సో, కార్న్ ఫ్లోర్ ఉపయోగించి చేస్తారు. సో, నేను దాన్ని బీట్రూట్ యూజ్ చేసి కరాచీ హల్వా అయితే చేద్దామనుకుంటున్నాను. సో, ట్రై చేసేద్దాము ఎలా వస్తదో ఏంటో. ఇదైతే ఫస్ట్ టైం ఇప్పుడే చేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడైనా బీట్రూట్ ఉంటే బీట్రూట్‌తో నేను బీట్రూట్ హల్వా చేసేదాన్ని. లేకపోతే క్యారెట్, బీట్రూటు, యాపిల్ జ్యూస్ అయితే తాగేవాళ్ళము. అంతేకానీ ఈ స్వీట్ ఎప్పటినుంచో ట్రై చేయాలి అని అనుకుంటూ ఉంటాను. సో, లెట్స్ స్టార్ట్ ది స్వీట్. బీట్రూట్ అనేది చాలామందికి నచ్చదు. దాని టేస్ట్ అదొక రకంగా ఉంటుంది. క్యారెట్ తిన్నంత ఫ్రీక్వెంట్‌గా అండ్ క్యారెట్ తిన్నంత ఇష్టంగా బీట్రూట్‌ని చాలామంది అయితే తినలేరు. ఇంకా దాని బెనిఫిట్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే కష్టమైన ఇష్టంగా చేసుకొని తింటూ ఉంటారు. నాకైతే పెళ్ళికి ముందు వరకు కూడా బీట్రూట్ అనేది అస్సలు ఇష్టం లేదు. అండ్ నేను ఎప్పుడు తినలేదు కూడా. క్యారెటే తినేవాళ్ళం కానీ బీట్రూట్ అనేది మా ఫుడ్‌లో అసలు ఉండేది కాదు. పెళ్ళైన తర్వాత మా ఆయన ఇష్టంగా తినేవాడు. సో, ఆయన తినేవాడు. అప్పటికి కూడా నేను తినేదాన్ని కాదు. నాకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చి ఒక 1 ఇయర్ కంటిన్యూయస్‌గా మెడికేషన్ యూజ్ చేయాల్సొచ్చింది. ఆ మెడిసిన్ కంటిన్యూయస్‌గా యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కువ మెడిసిన్ తీసుకున్నప్పుడు అది లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి, ఆ ఎఫెక్ట్ పడకుండా ఉండాలి అనంటే బీట్రూట్ తీసుకుంటే మంచిది అని చెప్పేసి మా ఆయన చెప్పాడు. సో, అప్పుడు అలవాటు చేసుకున్నాను బీట్రూట్ తినడం అనేది. ఫస్ట్ టైము బీట్రూటు అంటే పచ్చిది తింటున్నప్పుడు అసలు తినాలి అని అనిపించలేదు. ఎంతో కష్టంగా తిన్నాను. సో, మెల్లగా అలా బీట్రూట్ తినడం అయితే అలవాటయింది. కానీ రా బీట్రూట్ ఇప్పుడు కూడా తినలేను కానీ జ్యూస్ రూపంలోనో లేకపోతే ఫ్రైయో అలా చేసుకొనైతే కన్జ్యూమ్ చేస్తాను. కానీ రాది ఒట్టిదైతే తినలేను. అలా జ్యూసో లేకపోతే బీట్రూట్ హల్వా అనో, ఫ్రై అనో అలా చేసుకుంటాను. బీట్రూట్ ఒట్టి తినాలంటే మాత్రం ఇప్పటికి కూడా కష్టము. ఇక తప్పదు తినాలిరా నాయన అన్నప్పుడు మాత్రమే తింటాను. కానీ బీట్రూట్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనంటే ఫస్ట్ అందరికీ ఇంపార్టెంట్ అయింది గ్లో కదా! సో, అలాంటి గ్లో వస్తుంది. అండ్ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ పెరుగుతుంది. అండ్ ఇన్‌ఫ్లమేషన్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. సో, ఇలా రకరకాల సమస్యలకి బీట్రూట్ అనేది చాలా బాగా అయితే పనిచేస్తుంది. నేనైతే మా బుడ్డోళ్ళకి క్యారెట్, బీట్రూట్ జ్యూస్ అలవాటు చేశాను. దాన్ని కొన్ని రోజులే తాగగలిగారు కానీ బలవంతంగా తాగుతున్నారు. సర్లే హల్వా ట్రై చేశాను. హల్వాని అస్సలు టచ్చే చేయలేదు. సో, ఫైనల్‌గా మా బుడ్డోళ్ళ కోసం అయితే నేను అప్పుడప్పుడు బీట్రూట్ పులిహోర చేసి పెడతాను. దాన్నయితే కొంచెం ఇష్టంగా పింక్ రైస్ అని చెప్పేసి అయితే తినేస్తారు. సో, ఈ స్వీట్ కొంచెం జెల్లీలాగా ఉంటది కదా! ట్రై చేస్తారేమో అన్న థాట్‌తో ఈ స్వీట్‌ని అయితే ట్రై చేస్తున్నాను. ఈ బీట్రూట్ స్వీట్ చేసుకోవటానికి ముందుగా బీట్రూట్‌ని మంచిగా తొక్క తీసేసి కట్ చేసుకొని ముక్కలు చేసుకోవాలి. ఆ వచ్చిన ముక్కల్ని మెజరింగ్ కప్‌లో ఏసుకుంటే నాకు 2 కప్స్ అయితే వచ్చాయి. ఆ 2 కప్స్‌కి ఒక 1 కప్పు వాటర్ యాడ్ చేసేసి మంచిగా మిక్సీలోకి వేసేసి తర్వాత తీసేసుకొని వడకట్టేసుకున్నాను. పిప్పిని సెపరేట్ చేసేసి జ్యూస్‌నైతే తీసుకున్నాను. ఆ జ్యూస్‌లోకి ఒక హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్ ఏసి మంచిగా మిక్స్ చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఒక 10-15 మినిట్స్. ఈలోపు వేసుకోవడానికి నట్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. నేనైతే జీడిపప్పు అండ్ బాదం పప్పు అయితే తీసుకున్నాను. ఈ జ్యూసు వడకట్టినాక వచ్చిన పిప్పు ఉంది కదా! ఆ పిప్పిని చూసినప్పుడు నాకు అనిపించింది. ఈ పిప్పిని కొంచెం కాటన్ క్లాత్‌లో వేసేసి మొత్తం డ్రైగా చేసేస్తే ఆ పొడిని ఎండలో అదే ఆ పిప్పిని ఎండలో ఎండపెడితే మంచిగా పొడొచ్చేస్తది. ఆ పొడిని ఫేస్‌కి ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ లిప్స్ పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటది కదా చాలామందికి. ఆ పిగ్మెంటేషన్ పోవడానికి దాంట్లో కొంచెం రోజ్ వాటర్ వేసి ఎవ్రీడే లిప్స్ మీద అప్లై చేసుకుంటూ ఉంటే లిప్స్ పిగ్మెంటేషన్ అనేది కంపల్సరీ పోతుంది. నేను లాస్ట్ ఇయర్ ఎవ్రీడే ఒక 6 మంత్స్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగేవాళ్ళము. అప్పుడు బీట్రూట్ తీసిన తర్వాత తొక్క తీసిన తర్వాత ఆ తొక్కని అప్లై చేసుకుండేదాన్ని. ఎందుకు కేవలం రెడ్‌గా ఉంటుంది అండ్ డ్రై ఉంటే పోతది అని చెప్పి అప్లై చేసేదాన్ని. 3 మంత్స్ అయిన తర్వాత నా లిప్స్‌లో నాకే చేంజ్ అనిపించింది. కలర్ చేంజ్, పిగ్మెంటేషన్ తగ్గినట్టయితే అనిపించింది. సో, అదే
కానీ కంటిన్యూ చేస్తుంటే కంప్లీట్‌గా పిగ్మెంటేషన్ అనేది పోయి ఉండేదేమో అనిపించింది. నేను కంటిన్యూ చేయలేకపోయాను. ఎవరైనా మాత్రము లిప్స్ పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతూ ఉంటే మాత్రము కంపల్సరీ అట్‌లీస్ట్ పొడి చేసుకొని కాకపోయినా కానీ బీట్రూట్ తొక్కని ఎవ్రీడే అప్లై చేస్తుంటే మాత్రము మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక స్వీట్ చూసారా అయిపోయింది. ఇలా మంచిగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. పెద్ద ప్రాసెస్ ఈ స్వీట్ మొత్తంలో ఇదే. ఉండలు లేకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఈ స్వీటు ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చిందంటే అసలకి చాలా కలర్‌ఫుల్‌గా వచ్చింది చూడటానికి. నేనైతే ఈ స్వీట్‌లో షుగరు ప్లస్ బెల్లం 2 యాడ్ చేశాను. ఫస్ట్ బెల్లంతోనే చేద్దాము అని చెప్పి బెల్లం అయితే యాడ్ చేసిన తర్వాత సాఫ్ట్‌గా రాదేమో బెల్లంతో చేస్తే అని చెప్పేసి మళ్ళీ ఒక హాఫ్ కప్పు షుగర్ అయితే యాడ్ చేశాను. ఈ షుగర్ అంతా బాగా మిక్స్ అయిపోయే వరకు బాగా మెల్ట్ అయ్యి స్వీట్‌లో మిక్స్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ షుగరు బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం ఘీ వేస్తూ మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. ఘీ అనేది స్వీట్‌లో మంచిగా ఉడికేలాగా కలుపుకుంటూ ఉండాలి. సో, అలా కొంచెం కొంచెం ఘీ వేస్తూ మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటి వరకు ఘీ వేయాలి అనంటే ఆ స్వీట్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఘీ వేస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనకు తెలుస్తది కొంచెం సపరేట్ అవుతున్నట్టు గమనిస్తే ఇక్కడ స్వీట్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. దించే ముందుగా కట్ చేసుకున్న నట్స్ అనేవి దాంట్లో వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని, ఆ మిక్స్ చేసుకున్న మొత్తాన్ని కూడా సపరేట్‌గా ఒక బౌల్‌లో అయితే వేసేసుకోవాలి. సో, చూసారు కదా! బాగా మిక్స్ అయిపోయింది. ఈ మిక్స్‌ని తీసుకొని బౌల్‌లో అయితే వేసుకోవాలి. బౌల్‌లో వేసుకున్న తర్వాత అట్‌లీస్ట్ 2 అవర్స్ వరకు అయితే దాన్ని టచ్ చేయకూడదు. ఎందుకంటే స్వీట్ అనేది గట్టిగా అవ్వటానికి 2 అవర్స్ టైం అయితే పట్టింది నాకైతే. 2 అవర్స్ తర్వాత చూస్తే అసలు ఎంత పర్ఫెక్ట్ అండ్ సూపర్‌గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్ షేప్ వైస్ కానీ, టేస్ట్ వైస్ కానీ అన్ని విధాలుగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ స్వీట్ అయితే మా ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అదే వీడియో.